హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే వీడియో అయితే ముగిసిపోయింది. అయితే మనకి ఫస్ట్ ట్రిప్ అయితే ఇక్కడ దగ్గరలో ఒకటి పడింది. అయితే ఆ బుకింగ్ అయితే క్లియర్ చేసుకున్నా, అంటే డ్రాప్ అయిపోయింది. చిన్న బుకింగ్ ఉంది ఇక్కడ మన లంగరోజు రూట్లో. అయితే డ్రాప్ అయిపోయాక ఇవ్వడం తీసుకున్నాక మన ట్యాక్సీ ప్లేట్ డీజర్ వెహికల్ పంచర్ అయింది. పాపం పొద్దున చలిలో పక్కన పెట్టి రోడ్ అవతల టైర్ ఇప్పుతున్నాడు అన్న. అంటే ఇప్పలే వీల్ కప్ తీసి పెడుతుంటే నాకు ఎందుకో హెల్ప్ చేయాలనిపించింది. అయితే దగ్గర పోయి అన్న ఏం ప్రాబ్లం ఏంది విషయం అని అడిగా. అయితే బ్రదర్ పంచర్ అయింది, గాలి పోయిందంటే అన్న ట్యూబ్లెస్ కదా. అయితే నా దగ్గర మిషన్ ఉంది, అదే ఎయిర్ పంప్, మీరు చూడొచ్చు ఇది ఎయిర్ పంప్ ఉంది. అయితే ఈ ఎయిర్ పంప్తోని ఏదైతే కొట్టించా నేను. అయితే హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే చలిలో మనము వీల్ పైన తీసుకుని టైర్లు ఇప్పుతా ఉంటాము. సడన్ గా ఎక్కడన్నా లక్ బై ఛాన్స్ అదేంటంటే కొత్తది కాబట్టి కొద్దిగా ఎండ్లో కొయ్యకుంటది. అది మన స్కిన్ కు ఒక్కోసారి టచ్ అయ్యి కూసుకోపోతుంది. చలిలో విపరీతంగా నొప్పి అనేది ఉంటుంది. అందుకే నేను అదే చెప్తున్నా, అందరూ ఒక తక్కువ అన్నా కానీ 800 ఒక వైర్ది కూడా వస్తుంది బ్యాటరీ ఎయిర్ పంపు. అంటే తక్కువలో 800-600 కూడా వస్తుంది. అంటే మనం బండి వెహికల్ స్టార్ట్ చేసి పెట్టి వైర్ దానికి అటాచ్ చేసుకొని ఎయిర్ అయితే నింపుకోవచ్చు. మనం ఏది తీసుకున్నా బ్రాండ్ ఏం అట్లా ఏం ఉండదు. ఏదైనా సరే సంవత్సరం నడుస్తుంది, తర్వాత నడిస్తే మన లక్. 1000 రూపాయలు పోయినా అనుకోవాలి, 500-600 తీసేసుకోవాలా. ఏదైనా ఏం చేంజ్ ఉండదు, ఏదైనా గాలి నింపుతుంది. బ్యాటరీ అయినా ఏదైనా సరే. ఇప్పుడు కారు ఏది ఉన్నా రోడ్డు మీద అట్లా నడుస్తుంది కదా, మేము ఫ్యూచర్స్ గాల్లో ఏమి ఎగరవు కదా వేరే. అయితే తీసుకోండి, తక్కువ అయినా సరే. 500-600-800 బడ్జెట్ ఉన్న వాళ్ళు ఇలాంటి నాదైతే ప్యాట్రానిక్స్ ఎయిర్ పంప్ ఉంది, బ్యాటరీ ఇన్ఫ్లేటర్. అది వచ్చేసి 1600. నాకేంది అడ్వర్టైజ్ చేస్తే నాకేం పైసలు రావు, కానీ ఇదేంటంటే బ్యాటరీ కాబట్టి ఇదే కొనమని అంటే నేను ఏదైనా కొనుక్కోవచ్చు. మీకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది. బైక్ నడిపేటప్పుడు కూడా జేబులో పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు. టైప్ సి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు దానికి. అంటే చార్జర్ టైప్ సి ఉంది, లేకపోతే దానికి మీరు బ్యాటరీలో కూడా యూజ్ చేసుకోవచ్చు, మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ చిన్న గ్యాడ్జెట్ అయితే అందరూ యూజ్ చేయండి. ఎయిర్ పంప్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే అన్ని పైసలు ఖర్చు చేస్తున్నాం కానీ ఒక పంప్ పెట్టుకుంటాలే మనము. బ్యాటరీది కొట్టేది అదే పంపులు అవి తీసుకోకండి. 500-600 పెట్టన్నా మంచి పంపులు తీసుకోండి, లేకపోతే 800-1600 ఏది తీసుకున్నా ఏముండదు. బ్రాండ్లా గాలి నింపుతుంది. బ్యాటరీ తీసుకుంటే బెస్ట్. ఏంటంటే మనకు ఎమర్జెన్సీలో జేబులో పెట్టుకుని పోయినా, ఎక్కడికి పోయినా, బైక్ మీద ట్రావెల్ చేసినా, బైక్లో ట్యూబ్లెస్ ఉన్నాయి, ఏదైనా ఏదో పుచ్చుకున్నా కానీ ఇలా గాలి దిగిపోయింది అనుకో, ఆపిన ప్లేస్లో దిగుతుంది. రన్నింగ్ అయితే ఏం కాదు, గాలి పెట్టించుకోవచ్చు మనం. అంటే మనకు ప్రాబ్లం అయితే ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, ఏదో టాపిక్ వెళ్ళిపోతున్నాను.